కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని సమాచార భవనందు ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేసిన అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి ఆనంద్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ఎండనక వానక న్యూస్ కవరేజ్ నిమిత్తం ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా న్యూస్ కవరేజ్ నిమిత్తం జర్నలిస్టులు వెళ్తుంటారని, ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన జర్నలిస్టు వడదెబ్బ తగలకుండా ఉండాలనే ఆలోచనతో మా ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోపీలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రవి, వలి, రంగస్వామి, శివశంకర్, సురేష్, రమేష్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు. రోజు ఎండలు భారతదేశంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రత నమోదు కావడం అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది. అయితే జర్నలిస్టులు ఎండలే కాదు, ఏ అపాయం వచ్చినా కూడా వాళ్ళ విధుల నిమిత్తం వెళ్ళిపోతుంటారు. అయితే ఈరోజు ఆల్ జర్నలిస్ట్ వర్కింగ్ యూనియన్ వాళ్ళు ఈరోజు మనకు టోపీలు వేయడం అనేది సంతోషిస్తున్నాము. కనుక జర్నలిస్టులు వాళ్ళు నీడపాటిలో ఉంటూ విధులు నిర్వహించాలని చెప్పేసి, వడదెబ్బకు గురి కాకుండా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చలువ పందిర్లు వేయాలని చెప్పేసి, వాటర్ బిల్లు గంటలు మూడించాలని చెప్పేసి, ఇలా అనేక రకాలుగా జర్నలిస్టుల పట్ల కూడా ఆరోగ్య సమస్యల పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విన్నవిస్తున్నాము. ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ సమాచార భవనంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేయడం జరిగింది. విషయం ఏమంటే, జర్నలిస్టులు ఎండనగా వాననగా తిరుగుతుంటారు. ఇప్పుడు ఎండాకాలం కనుక వడదెబ్బ తగలకుండా, వడదెబ్బకు ఎలాంటి ఏ ఒక్క జర్నలిస్టు గురి కావదనే ఉద్దేశంతో ఈ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్లో ఈరోజు టోపీలు పంపిణీ చేయడం జరిగింది. ఓన్లీ కర్నూలే కాకుండా మిగతా ఏరియాలో కూడా త్వరలోనే క్యాబ్లు టోపీలు పంపించేస్తానని తెలియజేస్తున్నాము. నా పేరు బి ఆనంద్.